నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 46 భాగాలుగా చెప్పుకున్నాం. 47వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం కరుణాక ప్రపంచం ఆంజనేయం నమామ్యం. వ్యాస మహర్షి की जय. तां तीक्ष्णचित्तामतिवामचेष्टितां वीक्षन्तराकोशपरिच्छदा शिवत् परस्त्रियं तत्प्रभया च दर्शिते निरीक्षमाणे जननी यतिष्ठतां. మృదువైన చర్మం చేత నిర్మితమైన వరలో ఉంచబడిన పదునైన ఖడ్గంలాగా పైకి మధురంగా మాట్లాడుతున్న ఆ పూతన యొక్క హృదయం మాత్రం విషపూరితమైనది. ఆమె యొక్క పైపై మెరుగులను చూచిన యశోద రోహిణి దాన్ని చూసి అది ఉత్తమమైన స్త్రీగా భావించారు. తమ శిశువులని అది ఒళ్ళోకి తీసుకుంటూ ఉంటే అడ్డు చెప్పకుండా మిన్నకుండా ఉన్నారు వాళ్ళు. తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్బణం ఘోరాంకమాదాయ శిశోర్దదావధ గాఢంకరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ ప్రాణై సమం రోష సమన్వితో పిబత్. కృష్ణుణ్ణి ఎప్పుడైతే తన ఒడిలోకి తీసుకున్నదో విషపూరితమైన తన స్తన్యాన్ని కృష్ణుడికి ఇచ్చింది ఆ పూతన. అప్పుడు కృష్ణుడు కోపోద్దీప్తుడై తన 2 చేతులతో ఆ రక్కసి యొక్క స్థనాన్ని గట్టిగా దింపెట్టేసి దాని ప్రాణాలతో కూడా పాలను తాగేశాడు. అదేమో విషాన్నిచ్చి చంపాలనుకుంటే అమ్మ తాగేసి ఆ పాలని దాని ప్రాణాలని ఊపిరిని తీసాడు. బాగా గట్టిగా నొక్కి చను మొనల్ని బాగా పీల్చి దాని ప్రాణాలనే పీల్చివేశాడు. సాముంచముంచాలమితి ప్రభాషిని నిష్పీడ్యమానాఖిల జీవమర్మణి విపృచ్ఛ నేత్రే చరణో భుజౌ ముహు ప్రసన్న గాత్రాక్షపతిర్రోధ. ఇంకా కాల పీల్చేశాడు, కానీ ప్రాణాలతో కూడా పీల్చేశాడని చెప్పారు శ్లోకంలో. అది వెంటనే తన పటుత్వాన్ని కోల్పోయి చాలు చాలు తాగినంత వరకు ఇక వదులు వదులు అని లబలబా మొత్తుకున్నదట. పదే పదే కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నదట. శరీరం అంతా చెమటతో కలిసిపోయింది, కళ్ళు తేలవేసింది. అలా పోయింది ప్రాణాలు అని ఈ శ్లోకంలో వివరంగా చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత తస్యాస్వనేనాతి గభీరరంహసా సాదృన్మహీ జౌశ్చచాల సగ్రహ రసాదిశ్చ ప్రతినేదిరే జనా పేతూక్షితో వజ్ర నిపాత శంకయ. భీకరములైన దాని రోదన ధ్వనులకు పర్వతాలతో కూడిన భూతలము గ్రహతారకలతో నిండిన ఆకాశము ఒక్కసారిగా చలించిపోయింది. రసాతలమునందు సకల దిక్కులయందు దాని అరుపులు ప్రతిధ్వనించినాయి అన్నమాట. జనులందరూ కూడా పిడుగుపడిందా అనుకున్నారు దాని అరుపుని విని. అంటే రసాతలం వరకు వినపడింది దాని కేక. మహారాజా, పరీక్షన్ మహారాజా చెప్తున్నాడు. ఎవరు? సుఖయోగి. నిశాచరీర్థం వ్యధితస్తనావ్యసు వ్యాదాయ కేశాంశ్చరణౌ భుజావపి ప్రసార్య గోష్ఠే నిచరూపమాస్థిత వజ్రాహతో వృత్ర ఇవాపతన్ నృప. జుట్టుముడి విడిపోయింది, స్తనాలు శిథిలమైపోయాయి, కాళ్ళు చేతులు చల్లబడి అసూలను కోల్పోయి ఆ తర్వాత అది
మామూలుగా చాలా అందమైన స్త్రీగా వచ్చింది కదా, ఈ ఎప్పుడైతే స్తనాల్ని పిసికేసి దాని రక్తాన్ని పీల్చేసి చంపేశాడో అది ఆ పీల్చేటప్పుడే రాక్షసిగా మారిపోయింది. అది మారిపోయి ఇంద్రుడి యొక్క వజ్రాయుధపు దెబ్బకి వృత్రాసురుడు పడిపోయినట్టుగా అది కింద పడిపోయింది. కళేబరం, రాక్షసి యొక్క కళేబరం. పతమానోపి తద్దేహ త్రికప్యూంచతరద్రుమాన్ చూర్ణయామాస రాజేంద్ర మహదాసీత్ తదద్భుతం. ఎంతవరకు పడిపోయింది అది అంటే దాని సైజు 6 క్రోసుల వరకు ఉందిట. 12 మైళ్ళు అనమాట దాని పొడవు, ఆ రాక్షసి పొడవు. అంత పెద్ద రాక్షసి. ఆ పక్కనన్నీ చెట్లున్నాయిట, అది పడిన చోట చెట్లన్నీ కూలిపోయినాయిట దాని దెబ్బకి, దాని బరువుకి. అద్భుతమైన సంఘటన ఇది. పతమానోపి తద్దేహ త్రికవ్యూచంతరద్రుమాన్. చదువుకున్నాం. ఈశా మాత్రోగ్రదంశ్రాంస్యం గిరికందర నాసికం గండల శైలస్థనం రౌద్రం అకీర్ణారుణం ఊర్ధజం. అంధకూపగభీరాక్షాం పులినారోహ భీషణం బద్ధసేతు భుజోర్వంగ్రీ శూన్యతో యక్రదోదరం సంతత్ర సుహుస్మ తద్వీక్ష గోపా గోప్య కళేబరం పూర్వంతు తన్నిస్వనిత హృత్కర్ణమస్తక. అప్పుడు దాని నోట్లో ఉన్న కోరలట నాగటి ఏటి కర్రల్లాగా ఉన్నాయట. నాసికారంధ్రాలు కొండ గుహల్లాగా ఉన్నాయట. స్తనాలు పెద్ద కొండల్లాగా ఉన్నాయట. ఇక ఎర్రబారి ఉన్న దాని యొక్క వెంట్రుకలు ఇటు అటు చదిరిపడి ఉన్నాయి. దాని కళ్ళు చీకటి బావుల్లాగా ఉన్నాయట. పిరుదులు ఇసుక తిన్నెల్లాగా ఉన్నాయట. దాని చేతులు తొడలు పాదాలు వంతెనల్లాగా ఉన్నాయట. పొట్టయితే ఎండిపోయిన మడుగులాగా. ఇంతకుముందే ఆ రాక్షసుడు వేసిన గావు కేకలకి గోపాలుల యొక్క గోపికల యొక్క హృదయాలు, చెవులు, తలలు దెబ్బతినిపోయినాయి. ఇప్పుడు దాని కళేబరాన్ని చూచిన తర్వాత వాళ్ళు భయంతో వణికిపోవటం మొదలుపెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతులిత్తుమురా. నిర్గుణం మగుష్ఠీతే వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వము నిండి